ఆ జంత రరీ జంత ఈ జంత మా వీడియోలు కూడా జంత చూడరులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే పెళ్ళికి వెళ్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే మార్నింగ్కి వెళ్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా భగత్ బాబు అయితే ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే వచ్చిండు, నన్ను పెళ్ళి దగ్గర దింపేసాట మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడట. అందుకోసం నేను నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే హెవీ డ్రెస్ వేసుకొని మహాబేబీని క్యారీ చేయడం ఒక్కదాంతో అస్సలు కాదు. ఎట్లా ఎండ కూడా ఎట్లా కొడుతుంది బయట చూసిరు కదా, మళ్ళీ ఎట్లా ఇక్కడ ఇంటి దగ్గరే 1:30 అవుతుంది. మేము పోయేసరికి పెళ్ళి అయిపోతుంది కావచ్చు అనేసి నాకు అనిపించి ఇంకా నార్మల్గానే డ్రెస్ వేసుకున్నాను అనమాట. అంటే మాకు దగ్గర వాళ్ళు అనమాట, దగ్గర రిలేటివ్స్. అక్క వాళ్ళు ఇద్దరు మ్యారేజ్కి అయితే మంచి హల్దీకి అన్నిటికి వెళ్ళాం, కానీ ఇప్పుడు వెళ్దామనంటే అస్సలు సెట్ కాలేదు భగత్కి ఆఫీస్కి, ఇంకా అందుకోసమే వెళ్ళలేదు. సో ఇంకా కనీసం ఇప్పుడైనా వెళ్దాం, లేట్ అయినా మంచిది కలిసి వద్దాము పెళ్లి కూతురు అన్నట్టుగా వెళ్తున్నాము. ఎక్స్పెషల్లీ పెళ్లి కూతురు కోసం వెళ్తున్నాము. నాకైతే పెళ్లి కూతురు వచ్చి సిస్టర్ అవుతుంది అనమాట, మా భగత్ బాబుకి అయితే మేనత్త వాళ్ళ కూతురు. సో వ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. నేను డీమార్ట్కి అయితే వెళ్ళాం కదా, అక్కడ మేమైతే తీసుకున్న థింగ్స్ ఈ మంత్కి సంబంధించిన ఇవే. నేను వెళ్ళేటప్పుడు అసలుకి తక్కువ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకొచ్చినా కూడా 2 months అట్లా అవుతుంది. లాస్ట్ టైం మేము January 26కి వెళ్తే మళ్ళీ ఇప్పుడు వెళ్ళినాం అనమాట. ఇన్ని మంత్స్ వస్తున్నాయి కదా, ఇంట్లో తీసుకొచ్చి పురుగులు బట్టి అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. అట్లా కాకుండా మంత్లీ తీసుకొచ్చుకోవాలనేసి అనుకుని వెళ్ళే ముందు. ఎంత వెళ్ళినా కూడా బిల్లు మాత్రం 5,000 అయితే అయ్యింది. 5,000 అయ్యేంత బిల్లు ఏం కొన్నారా అనిపించింది నాకైతే. ఇంకా ఈ మంత్కి సంబంధించింది అయితే ఇది. ఈసారి అయితే పాన్స్ పౌడర్ బ్లూ కలర్ తీసుకున్నాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇదే యూజ్ చేసేదాన్ని, బట్ మ్యారేజ్ అయిపోయినాక ఇంకా పింక్ అయితే యూజ్ చేస్తున్నా. బట్ మళ్ళీ ఈసారి అయితే ఎందుకో ఇది తీసుకోవాలనిపించింది, అందుకే బ్లూ కలర్ తీసుకున్నా. మహా బేబీకి అయితే ప్రతిసారి జాన్సన్ బేబీ యూజ్ చేస్తున్నా కదా, బేబీ సంతూర్ ఒకసారి యూజ్ చేసి చూద్దాం, మంచిగా అనిపించింది అన్నట్టు. పక్కనక్క వాళ్ళు యూజ్ చేస్తుంటే స్మెల్ ఇట్లా అంతా నాకు బాగా నచ్చింది. పడిద్దో లేదో ఒకసారి చూద్దాం అన్నట్టుగా అది తీసుకున్నాను అనమాట. ఇంకా వచ్చేసి ఒకటి హోల్స్ వైట్ చూసిరు కదా, అది వచ్చేసి కొత్తిమీర అవి కడుక్కోవడానికి. లాస్ట్ టైము మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చూసినాను, నాకు మంచిగా అనిపించింది, అందుకే అదొకటి కొత్తగా కొన్నాను. ఇంకొకటి వచ్చేసి ఐస్ క్రీమ్ కుల్ఫీస్కి సంబంధించిన స్టిక్స్కి అవి అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే ఇది క్రేజీగా అనిపించింది, మంచిగా ఉంది, క్యూట్ ఉందనే కొన్నా. యాక్చువల్లీ ఇది నేను కూడా తిన్నాను, క్యూట్ ఉందనే కొన్నా. సోన్ పాపడ తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ అన్నీ మాత్రం నార్మల్గా ఎప్పుడు తీసుకునే సామాన్లే, ఇంట్లోకి నెలసరి సామాన్లే. ఈసారి అయితే కొత్తగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాను అనమాట, నా ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్. అంటే మార్నింగ్ భగత్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెళ్ళమని చెప్పిండు కదా పెళ్ళికి, ఇంకా అందుకోసం అన్నట్టుగా నేను రైస్ కడిగి పెట్టిన అండ్ కర్రీ కూడా చేసేసిన ఆల్రెడీ. ఆనియన్ సూప్ విత్ బాయిల్డ్ ఎగ్ అయితే చేసేసిన. ఇంకే ఎట్లాగూ వెళ్తున్నాం కదా అనేసి అక్కలక్క వాళ్ళకి కూడా కర్రీ అయితే కొంచెం అయితే వేసి ఇచ్చినాను. ఇంకా బాలామృతం ఉన్న ఎగ్స్ అయితే భగత్ వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చిన అంగన్వాడీలో. ఇదైతే సెకండ్ టైం అనమాట అంగన్వాడీ ఎగ్స్ మాకు రావడము. అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, మహా బేబీకి 1 year అయిపోయినాక ఇప్పుడు వచ్చింది మళ్ళీ. మాకు ఎక్కువ అంగన్వాడీ ఏం బాకీ లేవు అనుకోవాలి. ఎగ్స్ అయితే ఎంత బుడ్డుగా ఉన్నాయో. మళ్ళీ ఈ ఎగ్స్ ఏంటి తెలుసు, అసలుకి బాయిల్ చేస్తే అంత గలీజ్ అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అబ్బా. అసలు నిజంగా చెప్తున్నాను, అంగన్వాడీ ఎగ్స్ మనం తీసుకొచ్చుకున్నాం అనుకోండి వెంటనే యూజ్ చేయాలి, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. తీసుకొచ్చుకొని కూడా వేస్ట్. అసలుకి నా చెయ్యి అయితే తెగిపోయింది అనమాట చాక్తో కట్ చేస్తుంటే. ఇంకా మహాబేబీకి కూడా సింపుల్గానే రెడీ చేసేసిన అనమాట. ఎట్లాగ ఎండ బయట కొడుతుంది కదా, తన కంఫర్ట్ ఉండేలాగా ఈ డ్రెస్ అయితే వేసినాను. ఎన్ని ఫ్రాక్స్ ఉన్నా కూడా మళ్ళీ గివ్వే వేసుడు అవుతుంది తన కంఫర్ట్ కోసం. ఇంకా మేమైతే పెళ్ళికి అయితే బయలుదేరుతున్నాము గైస్. మేము ఇంట్లో ఉన్నప్పుడు 2 అయ్యి ఉండే అబ్బాకి, ఈ టైంకి బయలుదేరుతున్నాం. మిట్ట మధ్యాహ్నం మేము పోయేసరికి 2:30 అవుతుంది కావచ్చు, పెళ్ళంతా అయిపోతుంది కావచ్చు ఏమనుకుంటారో ఏమో అని మేము అనుకుంటే, తీరాడికి పోయేసరికి ఇంకా పెళ్ళే స్టార్ట్ కాలేదు.
మంచిగా మేము పోయినాకనే పెళ్ళి అయింది, మంచిగా అనిపించింది. పోయినందుకు పెళ్ళి చూసినామని హ్యాపీగా అనిపించింది నాకైతే. మనకి పెళ్ళైనాక పెరగన్నము పెళ్లి కూతురు నెత్తిలో పెట్టుకొని అబ్బాయి మన కులవృత్తికి సంబంధించిందని పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా 3 రౌండ్లు. అట్లా మా కులవృత్తికి వచ్చేసి మోకు, మేము గౌడ్స్ మీ కదా తాళ్ళు ఎక్కుతూ ఉంటారు చూసినా, మోకు పట్టుకొని ఎక్కుతారు, అది పట్టుకొని తిరగాలి యాక్చువల్లీ. బట్ ఇప్పుడు ఎవ్వరు ఎక్కువ తాళ్ళు ఎక్కట్లేరు కదా, ఆ మోకు కూడా ఎవరికి దొరకట్లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళైతే నార్మల్గానే తిరుగుతూ ఉన్నారనమాట. సో మీ కుల వృత్తి ఏంటిది, మీ పెళ్ళిళ్ళల్లో మీరేం పట్టుకొని తిరుగుతుంది అన్నది కామెంట్ చేయండి. పెళ్ళైతే నిజంగా చాలా బాగా జరిగింది, నిదానంగా మంచిగా జరిగింది. మేమైతే ఇంకా కరెక్ట్ టైంకే పోయినాం అనేసి అనిపించింది. ఇంకా 2 రకాల పెళ్ళిళ్ళకైతే మేము హల్దీకే పోయినాము, చిట్టి పెళ్ళికే మేమైతే ఇంకా అన్ని మిస్ అయిపోయినాము. పెళ్లి భోజనం చేసినాక ఇంకా పెళ్లి కూతురు వాళ్ళని కలిసి ఫోటో దిగి చెప్పేసి వెళ్దాం అన్నట్టుగా స్టేజ్ మీదకి అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయలేదు, బికాస్ మహాబేబీకి తినిపించడం నాకు పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. ఇంట్లో నార్మల్గా బాగానే తినిద్ది, అక్కడికి వెళ్తే పిల్లల్ని చూస్తూ అటు ఇటు ఉరకడం, అక్కడ పాపడాలు పెట్టారు, ఐస్ క్రీము ఇంకా స్వీట్ అదన్నీ పెట్టేసరికి వాటిని చూసి అన్నం తినట్లేదు. ఇంకా అందుకే నాకు నేను వేసుకున్న డ్రెస్ తోటి ఉరికి తనకు తినిపించడం నాకు అక్కడ అస్సలు కంఫర్ట్ అనిపించలేదు. ఇక తనకు తినిపించడమే నాకు ముఖ్యం అనిపించి తనకు తినిపించే పనిలో మాత్రమే ఉండి వీడియో షూట్ చేయడం మర్చిపోయినా అనమాట. ఇంకా తిన్నాక పెళ్లి కూతురు వాళ్ళని కలిసి ఫొటోస్ దిగి కాసేపు మాట్లాడి, ఇంకా అక్క వాళ్ళతో రిలేటివ్స్తో కాసేపు మాట్లాడి, ఇక్కడ గేమింగ్ ఏరియా ఉందన్నమాట ఫంక్షన్ హాల్లో. నాకు చాలా బాగా అనిపించింది. కాసేపు మహాబేబీని అయితే ఆడిపించినాం అనమాట. ఇంకా ఆడిపించినాక మహాబేబీని వస్తూ దారిలోనైతే ఒక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. ఇదే ఈఎన్టీ హాస్పిటల్, గౌడ రమేష్ది, మన హనంకొండ వరంగల్లో ఈఎన్టీకి సంబంధించిన హాస్పిటల్లో చాలా ఫేమస్. అంటే ఇంతకుముందు మా చెల్లెకి ఒకసారి నోస్ ప్రాబ్లం అయితే భగత్ బాబు ఇక్కడికే తీసుకొచ్చి స్కానింగ్ తీపిచ్చారు. సో ఇంకా మహాబేబీని కూడా ఇదే హాస్పిటల్లో ఒకసారి చూపిస్తాము. లాస్ట్ టైం 2 హాస్పిటల్కి వెళ్తే కూడా ఏం లేదనేసి అన్నారు కదా, బట్ చెవులో వ్యాక్స్ ఉంది అంతే, ఏం లేదనేసి క్లీన్ చేశారు. మాకు మాత్రం ఏదో తెల్లగా కనిపిస్తుంది. అంటే లాస్ట్ హాస్పిటల్కి వెళ్ళినాం కదా ఒకటి, ఆ హాస్పిటల్లో వ్యాక్స్ ఉందని క్లీన్ చేశారు కదా, వాళ్ళు ఒక డ్రాప్స్ ఇచ్చారనమాట. ఆ డ్రాప్స్ వేసేదని ఉంటే బయటకు వస్తుందని చెప్పారు. యాస్టీస్గా డ్రాప్స్ వేసేది వైట్కి కనిపిస్తుంది, అందుకే ఈఎన్టీ స్పెషలిస్ట్ అనమాట గౌడ రమేష్ గారు. సో ఈ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము. నార్మల్గా బయట ఓపీస్ 200 అట్లా ఉంటాయి కదా, ఇక్కడ డాక్టర్కి ఓపీ వచ్చేసి 500 రూపీస్ అనమాట. సో చూసిర్రా ఎట్లా కనిపిస్తుందో, ఒక అంటే లెఫ్ట్లో అసలు ఏం లేదు, రైట్లో మాత్రమే మనకి ఇట్లా వైట్గా కనిపిస్తుంది. అసలు దారుణంగా అనిపిస్తుంది. నేను వీడియో షూట్ చేయడం కూడా క్లారిటీ చేయలేదు, మహా దారుణంగా ఏడుస్తుంటుండే. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. అసలుకి డాక్టర్ కూడా గౌడ రమేష్ గారు అంటే ఎక్కువ చాలా ఈఎన్టీ కదా, చాలా పబ్లిక్ ఉండేసరికి అస్సలు వీలు కావట్లేదు ఆయనను కలవడము. మాకు మహాబేబీకి చెకప్ చేసింది వేరే డాక్టర్ అనమాట. సో చూసి అందులో నిజంగానే ఉంది, క్లీన్ చేయాలి అనేసి మళ్ళీ తీసుకొని రమ్మనంటే క్లీనింగ్కి మళ్ళీ 400 రూపీస్, ఓన్లీ ఒక చెవు మాత్రమే. మళ్ళీ రిసెప్షనిస్ట్ కాడ ఆ 400 పే చేసి మళ్ళీ కాసేపు అని చాలాసేపు వెయిట్ చేసాం తెలుసా. లిటరల్లీ మాకైతే డాక్టర్ని కన్సల్ట్ కావడానికి 2 అవర్స్ అట్లా టైం పట్టింది. అసలుకి డాక్టర్కి అస్సలు వీలు కావట్లేదు. అందరూ అంత మేమని కదా, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వేరే డాక్టర్ చూసినా కూడా స్పెషల్గా ఈ డాక్టర్ చూడాలనేసి చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు రమేష్ డాక్టర్ కోసం. చూసి ఇలా చెవులలో ఎట్లా కనిపిస్తుందో అసలుకి. లిటరల్లీ నాకైతే స్క్రీన్లో చూస్తుంటేనైతే ఘోరంగా ఏడ్పొచ్చేసింది. అసలుకి ఎప్పుడు తగ్గుద్దో ఏమో అనిపిస్తుంది. అసలుకి మాకు ఘోరంగా టెన్షన్ పడుతున్నాం. తను పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ టైం నీ చెవు కోసమే హాస్పిటల్ తిరుగుతున్నాం. నేను డెలివరీ అయిన రోజు వెళ్ళినాం హాస్పిటల్కి, మళ్ళీ అసలు ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడే చెవు కోసం వెళ్తున్నాము. తనకి జలుబు కానీ కోల్డ్ కానీ ఇట్లా మోషన్స్ అని ఏం అసలు ఇంతవరకు ఎప్పుడు ఏం కాలేదు. ఫస్ట్ టైం ఇట్లా చెవు పెయిన్ తనకి రావడం, పెయిన్ కూడా కాదు అసలు, తను పెయిన్ లేస్తుందని కూడా ఏడవట్లేదు, జస్ట్ నలుస్తూ ఉంది. సో చూసిరు కదా, ఏమన్నా చెవులో పెట్టుకుందనేసి అన్నారు. అదైతే క్లీన్ చేసేసి మెడిసిన్స్ అయితే ఇచ్చిర్రు. ఈ మెడిసిన్స్కి వచ్చేసి 1200 రూపీస్ అయితే అయినాయి. తొందరగా మా మహాగాడికి అయితే ఆ చెవు పెయిన్ తగ్గితే బాగుండు, ఆ నలవడం తగ్గితే బాగుండు అనేసి అనిపిస్తూ ఉంది. సో ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్, గుడ్ నైట్ టు ఎవ్రీవన్.